అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశారు. మనకు గతంలో అనేక వాయిదాలు అయితే వేశారనమాట. ఇప్పుడు తాజాగా మనకు ఫైనల్ డేట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు, ఎవరికి డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడక్కడ ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి ప్రభుత్వం మనకి ఒక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. మరి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఈ అర్హుల జాబితాలో ఉండి ఎవరైతే మనకు లిస్టులో ఉన్నారో ఆ లిస్టులో ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి లిస్టులో ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈకేవైసీ చేసుకుని ఉండాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరైతే ఏ రైతులు అయితే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, కానీ వేరే రైతులకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. లిస్ట్లో చెక్ చేసుకోవాలి పేర్లు, ముందుగా లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. లిస్ట్లో పేర్లు ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే అంటే ఈ నెలలోనే మనకు డబ్బులు రాబోతున్నాయి, ఈ నెలలో విడుదలయ్యేటువంటి డబ్బులు మీకు జమ కావాలి అంటే లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి. రైతు సేవా కేంద్రంలో కనుక మీరు చెక్ చేసుకుంటే లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది. దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి దాంతోపాటుగా రైతులంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి. ఒకవేళ లిస్టులో కనుక పేర్లు లేకపోతే ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశం లేదు అప్లై చేసుకోవడానికి, మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న ఈకేవైసీ చేయండి, అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్న ఎన్పిసిఐ లింక్ చేయండి, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి వారంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు యొక్క డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇప్పటికే లిస్టులో పేర్లు చూసుకున్న ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందినట్లయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను చేసుకోండి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి రైతులకు వెంటనే కూడా డబ్బులు రేపటి నుంచే మనకు డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ రేపు కనుక డబ్బులు పడకపోతే తిరిగి మళ్ళీ కూడా మనకు 30వ తారీఖున డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. ముఖ్యంగా మనకు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి
మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. లిస్ట్లో మీ పేర్లు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే రైతులు ఉంటారో, ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది. తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు. మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే అందజేస్తూ ఉంది. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ ఆదేశాలన్నీ కూడా పాటించి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి చేసుకున్నట్లయితే మీరు లబ్ధి పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి తప్పకుండా ఇలా చేసుకోండి. మరి లిస్ట్లో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకుని వెంటనే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ వేలిముద్ర అనేది వేసి మీకు డబ్బులు వస్తాయా రావా అనేది తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఇలా చేయండి. సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది. మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం సిస్టమ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి. ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం. మరి పీఎం కిసాన్ కింద 2,000, రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, రెండు కలిపి 7,000 రూపాయలు మీకు జమ కాబోతున్నాయి. మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి. పీఎం కిసాన్ 19 విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఆ డబ్బులు కూడా